The percentage profit earned by James by selling an article for 1920 is equal to the percentage loss incurred by selling the same article for 1500. At what selling price should he sell the article if he wants to make a profit of 10%? 10% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి అంటాను. ఓకే, సో ఇది గ్రూప్ డి 17/8/2022లో వచ్చింది. ఒకసారి గమనిస్తే 10% ప్రాఫిట్ రావాలంటే ఆయన ఎంత అమ్ముతాడు? సో వచ్చిన కాస్ట్ ప్రైస్కి 110% అమ్ముతాడు కదా. సో 110% అంటే ఎట్ ది ఎండ్ అది 11 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లలో చూడండి, ఒక్కటి ఆప్షన్ మనకి 11 మల్టిపుల్ అవుతుంది. సో అదే మన ఆన్సర్ అవుతుంది. లేదు ప్రాసెస్ అంటే చూడండి, సో ఎంత అంటుండు, 1920కి అమ్మినప్పుడు వచ్చిన లాభం 1500కి వచ్చిన నష్టం రెండు సమానం అంటుండు. అంటే దాని అర్థం ఏంటిది, వీటి మధ్య ఇప్పుడు ఇక్కడ లాభం వచ్చింది, ఇక్కడ నష్టం వచ్చింది అనుకుంటే, సో ఇవి రెండు సమానం అంటుంది కదా. సో వీటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి, ఎంత ఉంది, 420 అంటే సో సమానం అంటున్నాడు కాబట్టి రెండింటికి ఈక్వల్గా డివైడ్ చేద్దాం. 420ని ఈక్వల్గా డివైడ్ చేస్తే ఎంత, 210. అంటే ఇప్పుడు 210 లాభం వచ్చింది, ఇక్కడ ఎంత 210 నష్టం వచ్చింది. ఓకే, సో నష్టాన్ని యాడ్ చేస్తేనే కదా మనకు కాస్ట్ ప్రైస్ వచ్చేది. ఓకే, సో నష్టాన్ని యాడ్ చేయండి ఇక్కడ, లేదా లాభం నుంచి 210, అది 1920 నుంచి 210 లాభం సబ్ట్రాక్ట్ చేయడం, ఎట్లా చేసినా మనకు కావాల్సింది వచ్చేస్తుంది అన్నట్టు. ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 1500 ప్లస్ 210 అంటే ఎంత, 1710. ఇదేంటిది, కాస్ట్ ప్రైస్ అయితే మనకి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమంటుండో 10% ఎక్కువ కమ్మాలంటుండే, అంటే దీనికంటే 10% ఎక్కువ కమ్మాలి మనం. ఓకే, 10% ప్రాఫిట్ రావాలంటే ఎంత, 10% 171 యాడ్ చేసి ఎంత, 1881 అనేది మన ఆన్సర్. ఓకే, a vendor sold 25 laptops at a profit of 12% and 15 laptops at a profit of 20%. If he had sold all the 40 laptops at a profit of 18%, his profit would have increased by 30,000. What is the cost price of each laptop అంటుండు. ఏమంటుండు, 25 ల్యాప్టాప్స్ని 15% ప్రాఫిట్తో అమ్మిండంట. ఎట్ ది సేమ్ టైం 15 ల్యాప్టాప్స్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% అంట. ఓకే, సో 15 ల్యాప్టాప్స్కి ఎంత పర్సెంటేజ్ కమ్మిండు, 20% కమ్మిండు. ఓకే, సో ఫస్ట్ వీటి రేషియో తీసుకోండి, 25-15 ఏ రేషియోలు ఉన్నాయి, 5:3 రేషియోలు ఉన్నాయి. ఓకే, సో మనకు జనరల్గా అయితే వెయిటెడ్ యావరేజ్ ప్రకారం ఈ 15కి 20కి మధ్యలో ఉండాలి. కాకపోతే 3 ఇటు వస్తుంది, 3 చిన్నది కాబట్టి ఇలా 5 అనేది, ఇది లైన్ అలిగేషన్ మీకు. సో ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి మనకి లైన్ అలిగేషన్ మీద, మన ఛానల్లో చూడండి. సో ఇది 3 పార్ట్స్ అయితే ఇది 5 పార్ట్స్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో డిఫరెన్స్ ఓవరాల్ ఎన్ని పార్ట్స్ ఉంది, 8 పార్ట్స్. ఓకేనా, సో 8 పార్ట్స్ అంటే ఇక్కడ ఎంత ఉంది మనకి, సారీ ఇక్కడ 12% అన్నాడు కదా. ఓకే, సో 12%, 25 ల్యాప్టాప్స్ 12%, 15 ల్యాప్టాప్ 20%. ఓకే, సో డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, ఇక్కడ 8 పార్ట్స్ ఉంది, ఇక్కడ ఎంత పర్సంటేజ్ డిఫరెన్స్ ఉంది, 8% ఉంది, అంటే 1 పార్ట్ 1% అన్నట్టు. ఓకే, సో 3 పార్ట్స్ ఎంత, 3%, అంటే ఇక్కడ 3% తక్కువ ఉన్న దానికి యాడ్ అన్న చేయాలి, ఎక్కువ ఉన్న దానికి 5% సబ్ట్రాక్ట్ అన్న చేయాలి. 20లో 5 అంటే 15, 12కి 3 యాడ్ చేస్తే 15, అంటే ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ అంటుండో క్వశ్చన్ ప్రకారం. సో ఓవరాల్గా అయితే వీళ్ళకి 15% ప్రాఫిట్ వస్తుంది. కనుక ఏమంటుండు, ఒకవేళ ఈ 40 ల్యాప్టాప్స్ని 18% ప్రాఫిట్ కమ్మినట్లయితే, 18% కమ్మితే ఎంత వస్తుంది అంటుండు, 30,000 పెరిగేది అంటుండు. ఓకే, సో అప్పుడు ఇది ఏమవుతుంది, 18% అనేది 3% కదా, 3% ఎంత, 30,000. ఓకే, సో మనకు కావాలంటే ఏం చేస్తే ఎప్పుడైనా మనం 100% అంటే ఎంత మనకి, ఇక్కడ 3 అంటే ఇంటూ 1 తర్వాత ఇన్ని జీరోస్ ఉండాలి, ఇక్కడ కూడా ఇంటూ 1 తర్వాత అన్ని జీరోస్ ఉంటాయి. ఓకే, ఇంటూ 1 అంటే ఇక్కడ 100కి 2 జీరోస్, మిగిలిన జీరోస్ అన్ని ఇక్కడ వచ్చేసాయి, 4 జీరోస్. ఓకేనా, సో కానీ ఇది ఎన్నిటికి, ఇది 40 ల్యాప్టాప్స్కి, కానీ ఒక్క ల్యాప్టాప్ కడుతున్నాం మనకి, ఈ జీరోకి కట్టు, ఇది 25 తర్వాత 3 జీరోస్, 25,000. ఆప్షన్ సి మన ఆన్సర్. ఒక సత్య వ్యాపారి బియ్యాన్ని 95 per kg ఖర్చు ధరకి అమ్ముతున్నానని చెప్తున్నాడు, కానీ అతను ఉపయోగించే తూకంలో 1 kg అని రాస్తున్నా, నిజానికి 950 గ్రాములు మాత్రమే ఉంటుంది. 100 kg నియమైన బియ్యం అమ్మితే అతనికి లాభం ఎంత అంటాడు. ఓకే, సో ఏం చెప్తున్నా అంటే ఈయన 95 రూపాయలు పర్ కేజీకి అమ్ముతున్నాడంట, కానీ కేజీ ప్లేస్లో 950 గ్రాములు మాత్రమే ఇస్తున్నట్ట. అంటే సింపుల్గా 950 గ్రాములు ఎంతకు అమ్ముతుండు, 95, అంటే ఆయన కేజీకి ఎంత లాభం వస్తుంది, ఈజీగా మనకి 1000 గ్రామ్స్కి అయితే ఎంత అవుతుంది మనకి, ఇక్కడ జనరల్గా 100, అంటే 5 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఆయనకి ఎప్పుడు, కేజీకి. అంతేనా, సో కేజీకి 5 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, అంటే 100 kgsకి ఎంత వస్తుంది, 500 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డిసానెస్ట్ షాప్ కీపర్ ప్రిటెన్స్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ ఏ
cost price but uses a false weight on which 984 gram is written but which actually weighs much less. Using this false weight, the shopkeeper actually makes a gain of 23%. Find the actual weight used అంటుంది. ఓకే, సో యాక్చువల్ వెయిట్ ఎంత యూజ్ చేసింది అనుకుందాం. సో యాక్చువల్ వెయిట్ యూజ్ చేస్తే అతనికి ఏమొస్తుంది, కాస్ట్ ప్రైస్లో ఓన్లీ 100% వస్తుంది కదా. సో 100% ఉన్నప్పుడు యాక్చువల్ వెయిట్ ఎక్స్ కాదు 984 కదా, 984. ఓకే, సో ఇప్పుడు 123% ఉన్నప్పుడు ఆయన ఎంత వెయిట్ యూజ్ చేసిందో కనుక్కోమంటుంది కాబట్టి ఇది ఎక్స్ అనుకుందాం. ఓకేనా, సో చూద్దాం. చూడండి 123 984 కట్ అయింది అనుకుంటా కదా. 8 టైమ్స్లో చూడండి 8 టేబుల్లో పోయింది. ఓకే, సో పర్సంటేజ్ సింబల్కి పర్సంటేజ్ సింబల్ కట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 800 grams. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A retailer permits a trade discount of 25% followed by a cash discount of 8% on the already discounted price of his goods and still makes a net gain of 17.3% of the cost price. At what percentage above the cost price is the market price fixed అంటున్నాడు. ఓకే, ఓకే, సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఫార్ములా. ఓకేనా, సో దీని ప్రకారం చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి డిస్కౌంట్స్ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. చూడండి, ఒకసారి 25%, ఒకసారి 8% ఇచ్చాడు కాబట్టి సో మనం సక్సెసివ్ వేసుకుంటే 25 minus 8 minus into minus plus అవుతుంది కదా. ఓకే, 25 8 సార్ 200/100, 2కి కట్టు. 25 ప్లస్ 8 అంటే ఎంత మనకి ఇక్కడ 33 వస్తుంది. 33 మైనస్ 33 ప్లస్ 2 అంటే ఎంత వస్తుంది ఇక్కడ -31. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 31 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఓకేనా, సో ప్రాఫిట్ ఎంత అంటుంది మనకి 17.3 అంటుంది. సో చూద్దాం. చూడండి, మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ రేషియో ఎంత వచ్చింది మనకి 17.3 అంటే 100 ప్లస్ ప్రాఫిట్ అంటే 117.3 బై 100 మైనస్ డిస్కౌంట్ అంటే 100 మైనస్ 31 ఎంత మనకి ఇక్కడ 69. ఎప్పుడు ఏమంటుండో ఎట్ వాట్ పర్సంటేజ్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ ఇస్ మార్కెట్ ప్రైస్ ఫిక్స్డ్ అంటుండు. ఓకే, సో కాస్ట్ ప్రైస్ కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఫిక్స్ చేశారు అంటుంది. చూడండి, 69 కంటే ఎంత ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 70 అనుకుందాం. 70 అనుకుంటే డిఫరెన్స్ ఎంత, 100 కావడానికి 30 ఈ ప్లస్ 17 47 ఇక్కడ 70 అనుకున్నాం కాబట్టి ఒకటి ఎక్స్ట్రా 48.3 అంతేనా. సో 48.3 ఎక్కువ మార్క్ చేస్తాడు దేనికంటే కాస్ట్ ప్రైస్ కంటే అడుగుతుంది. ఓకే, సో చూడండి ఏ టేబుల్ పోతుందో మనకి అప్రాక్సిమేట్లీ ఇక్కడ కింద ఇచ్చినట్లలో వీటి ప్రకారం చూడండి. ఓకే, 7 టైమ్స్ చూడండి ఇది 70 అనుకుందాం. ఓకే, 7 టైమ్స్ చూడండి 7/49 అంటే 70%కి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది. చూడండి ఇది. ఓకే, ఇది 69 ఉంది కాబట్టి 48.3. 70 ఉంది అనుకో ఎంత 49 కదా. సో మ్యాచ్ అవుతుంది కాబట్టి 70% మన ఆన్సర్. An article is sold at a profit of 28%. If the cost price is increased by 50 rupees and the selling price is reduced by 18 rupees, then the profit would be 11.6%. What is the original cost price అంటారు. సో చూద్దాం. చూడండి, సో కాస్ట్ ప్రైస్ నేను ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నా. సో ఎక్స్ అయితే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమైతే మనకి ఇక్కడ 28% ప్రాఫిట్ కమ్మిరంటే ఏమైంది 128% ఆఫ్ ఎక్స్ అయితే లేదా ఇంటూ 1.28 కూడా రాసుకోవచ్చు మనం. ఓకే, సో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అంటారు ఇది. సో 128% ఇంటూ 1.28 కూడా రాసుకోవచ్చు. అంటే పర్సంటేజ్ పాయింట్స్లో కన్వర్ట్ అయింది అన్నట్టు. ఓకే, సో 1.28 అనేది సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో ఇప్పుడు ఏమంటుండో ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 50 అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ రెడ్యూస్డ్ బై 18 అంటుండు. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్ రెడ్యూస్డ్ బై 18 అంట. అంటే ఇదే కదా మనం సెల్లింగ్ ప్రైస్ అనుకుంది. ఓకే, ఇది ఇనిషియల్ సెల్లింగ్ ప్రైస్ అని ఇక్కడ రాస్తుంది. చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ రెడ్యూస్డ్ బై 18 అంటుండు. ఓకే, సో రెడ్యూస్డ్ బై 18. ఇప్పుడు ఏమైందంట, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇస్ ఇంక్రీస్డ్ బై 50 అంటే కాస్ట్ ప్రైస్ని ఎక్స్ అనుకున్నాం కదా మనం ఇనిషియల్గా. ఓకే, సో ఇది 50 పెరిగింది. ఓకే, ఇప్పుడు ఏమంటుండే దెన్ ద ప్రాఫిట్ వుడ్ బి 11.6%. ప్రాఫిట్ దీని మీదే మనం చూసేది 11.6% అంటే ఇది కూడా ఇట్లానే రాసుకుంది. ఏం రాసుకోవచ్చు మనం 1.116 రాసుకోవచ్చు కదా ఇంటూ ప్రాఫిట్ అంటే ఇది ఈక్వేషన్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు వాట్ ఈస్ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఎక్స్ అనేది ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎక్స్ ఇంటూ 1.28 అనేది ఇనిషియల్ సెల్లింగ్ ప్రైస్ అన్నట్టు. ఓకే, సో లేదా ఇనిషియల్ సెల్లింగ్ ప్రైస్ లేదా ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ కూడా అనొచ్చు. ఓకే, సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు ఎక్స్ ఇంటూ 1.28 ఉంది, ఇది -18, ఇది కరెక్ట్నే ఉంది మైనస్ కాబట్టి. సో ఇట్ సైడ్ చేయాలి ఫస్ట్ మనం. సో ఎంత 1.116 ఎక్స్ వస్తుంది ప్లస్ 50 ఇంటూ 1.116. ఓకే, సో ఎనీ నెంబర్ ఇంటూ 5 చేయాలంటే దాన్ని డబుల్ చేస్తే సరిపోతాం మనం ఈజీగా. ఓకే, సో డబుల్ చేసి చూద్దాం. చూడండి, డబుల్ చేస్తే 2.2 ఈ 16 డబుల్ చేస్తే ఎంత 32 2.232
కానీ ఇక్కడ ఏంది మనకి ఇంటూ 50 కదా. సో 5 టైమ్స్ చేస్తున్నామంటే మనం, సారీ ఇది ఇంటూ 2 కాదు, డివైడెడ్ బై 2 చేయాలి. ఓకే, సో డివైడెడ్ బై 2 చేయాలి 5తో చేయాలంటే. సో అంటే సింపుల్గా ఏం లేదు, ఇంటూ 2 డివైడెడ్ బై 2 అంటే ఇప్పుడు 50 అనేది ఏమైంది 100 అవుతుంది మనకి ఇక్కడ. ఓకే, సో డివైడెడ్ బై 2 చేస్తే ఎంత, 2 5ల 10. ఓకే, సో 2 5ల 10, 2 8ల 16, 558 వచ్చిందంటే పాయింట్ని ఇగ్నోర్ చేస్తే, పాయింట్ పెడితే 5.58 ఇక్కడ ఇంటూ 100 ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే, సో ఇది ఏమవుతుంది 55.8 అవుతుంది మనకి ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు 55.8, ఈ డిఫరెన్స్ ఇదెంత వచ్చింది ఎక్స్లలో వచ్చింది. సో దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేయండి, ఇది 1280 అనుకుందాం. ఓకే, సో 1280 నుంచి తీసేయండి, ఎంత వచ్చింది మనకి ఇక్కడ 0.164x వచ్చింది. ఈ 18 ఇటు పోతే ఏమవుతుంది ప్లస్ అవుతుంది 50, అంతే కదా, మైనస్ ఇటు పోతే ప్లస్ అవుతుంది. 55 ప్లస్ 18, 50 ప్లస్ 10 ఎంత 65, 65 ప్లస్ 8 ఎంత మనకి ఇక్కడ 73, 73.8. ఓకే, ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి 164 అనేది 73.8 అంటే. ఓకే, 16 అనుకుంటే 16 4 64 అంటే కొంచెం తక్కువ ఉంది. 16 5 80 కొంచెం ఎక్కువ ఉంది. అంటే 4 5కి మధ్యలో చూద్దాం చూడండి, ఇక్కడ 4 5కి మధ్యలో ఏమొస్తుంది మనకి 450 వచ్చే ఛాన్స్ ఉంది, నెక్స్ట్ 480 వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ 450 చెక్ చేద్దాం. ఓకే, 164కి 4 టైమ్స్ తీసుకుందాం. ఓకే, 164కి 4 టైమ్స్ అంటే ఎంత వస్తుంది, 16 4 64, 4 4 16 ఎంత వస్తుంది మనకి ఇక్కడ 656. ఓకే, 5 టైమ్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఇందులో హాఫ్ కదా, 164లో హాఫ్ ఎంత మనకి ఇక్కడ 82 కదా. సో చూడండి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 8, 5 + 8 13, 6 + 1 7, 738 వస్తుంది కాబట్టి సో 450 అనేది మన ఆన్సర్. If a discount of 10% is given on the market price of a book, the bookseller gains 20%. If the discount is increased to 12.5%, what is the gain percentage అంటుంది. ఓకే, సో డిస్కౌంట్ మనం ఎప్పుడైనా దేని మీద ఇస్తాం, మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం. అంటే దాని అర్థం ఏంటిది, 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఎంత అంటుంది మనకి. బుక్ సెల్లర్ గెయిన్స్ 20% అంటే ఎంత వస్తుంది, 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఓకే, సో ఇఫ్ ద డిస్కౌంట్ ఈజ్ ఇంక్రీజ్ టు 12.5% అంటుంది. ఓకే, సో డిస్కౌంట్ 12.5% ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది మనకి, ఇది 87.5% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అనేది ఎంత అవుతుంది. సో సింపుల్గా రేషియో తీసుకుందాం చూడండి, రేషియో తీసుకుంటే ఎంత, 3 9 3 4 12, 3:4 వచ్చింది. సో చూడండి ఎగ్జాక్ట్లీ ఎన్ని టైమ్స్ ఉంది మనకి ఇక్కడ, 3 2 6, 27 ఉందంటే 3 9 27 పాయింట్ సంథింగ్ 29 పాయింట్ సంథింగ్ ఉంది ఇది. సో ఇది కూడా 29 టైమ్స్ చూడండి, 29 టైమ్స్ 4 2 8, 4 9 36, 80 + 36 ఎంత 116, అంటే 116 పాయింట్ సంథింగ్ ఇది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సంథింగ్ మిక్స్ చేసినాం మనం. అంటే ఎంత 100 కంటే ఎంత ఎక్కువ ఉంది 16, అంటే 16 సమ్ పర్సంటేజ్ ఉండాలి కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్. The market price of an article is 100 rupees. If the article is sold at a discount of 25%, then 25% profit is realized. What is the profit or loss percentage if it is sold for 20 rupees less than the market price? Okay, so 100కి అమ్మినప్పుడు ఎంత, 25% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎంత అంటుంది, జనరల్గా 100 అని వాడే ఇచ్చిండు. సో 25% డిస్కౌంట్ ఇస్తే అది ఏమవుతుంది 75 అవుతుంది. ఓకే, సో 75 ఉన్నప్పుడు ఎంత వచ్చిందంట ప్రాఫిట్, 25% వచ్చిందంట. ఓకే, సో 75 ఉన్నప్పుడు 25%. ఓకే, వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 20 రూపీస్ లెస్ దెన్ ద మార్కెట్ ప్రైస్. 100 కంటే 20 అమ్మితే ఎంత 80 కదా. సో మన ఆన్సర్ కంపల్సరీ 25 కంటే ఎక్కువ ఉండాలి. సో 25 కంటే ఎక్కువ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండింటిలోనే మన ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం చూడండి, 5 15 75, 5 16 80, ఇంకా పోతుంది చూడండి 5 3 15, 5 2 10, 5 5 25. సో 3 అనేది 25 అయితే 16 అనేది ఎంత. ఓకే, సో ఎంత 25 × 16/3. 25 × 16 అంటే మనకి ఎంత వస్తుంది మనకి 250, అంటే 2500 అంతే కదా. 25 × 10 టైమ్స్ ఎంత 250. ఓకే, 25 × 6 టైమ్స్ ఎంత 150. సో 0, సో 400/3 ఎంత, సో తెలుస్తుంది చూడండి 400/3 అంటే 300 ఎగ్జాక్ట్లీ కట్ అవుతుంది. సో కట్ అవుతుంది కాబట్టి అది
అంటే 100 టైమ్స్ 3కి 100 టైమ్స్ 300 కదా. సో ఇంకొక 100 ఏమైంది మనకి ఇక్కడ 33 1/3 అంతే కదా. 100/3 అంటే ఏమొస్తుంది మనకి 33 1/3. సో ఎంత 33 1/3% ప్రాఫిట్. Aman purchased two varieties of apples at the rate of 2 for 3 apples and 1 per apple respectively. If he purchased equal number of apples of each variety and sold all apples at 1 per apple, what was his profit percentage అంటున్నాడు. ఓకే, సో చూద్దాం. చూడండి ఏమంటుండు, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటుండు కాబట్టి సింపుల్గా మనం కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో 2 రూపీస్ ఫర్ 3 ఆపిల్స్ అంటే సో ఒక యాపిల్కి ఎంత 2/3 రూపీస్ అంతేనా. అండ్ 1 రూపీ పర్ యాపిల్ అంటుండు. ఓకే, సో 1 రూపీ పర్ యాపిల్ ఇది కాస్ట్ ప్రైస్. ఇక్కడ 2 యూనిట్స్ తీసుకున్నాయి. ఇక్కడ ఇఫ్ యూ పర్చేస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఆఫ్ ఈచ్ వెరైటీ అండ్ సోల్డ్ ఆల్ యాపిల్ సెట్ 1 పర్ యాపిల్ అంటుండు. ఓకే, సో ఇక్కడ 1 యూనిటే తీసుకున్నా, ఇక్కడ 2 తీసుకున్నా కాబట్టి ఈక్వల్ చేయాలి కాబట్టి దీన్ని ఇంటూ 2 తీసుకుంటున్నాను అన్నట్టు అంతే. ఓకే, సో చూడండి రేషియో చూస్తే 2 + 3 ఎంత 5/3:2 ఎంత వచ్చి మనకి ఇక్కడ 5:6 వచ్చింది. అంటే 5 రూపీస్ కొన్నాడు, 6 రూపీస్ కమ్మిండు. ఎంత వచ్చింది 1 రూపీ లాభం వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత 1/5 × 100 అంటే ఎంత 20%. A man purchased 50 dozen bananas. 5 dozen bananas got spoiled. 2/3 of the remaining bananas were sold at 20% profit and the rest at 5% profit. Find the overall profit or loss percentage అంటున్నాడు. ఓకే, సో ఏంటంట 50 డజన్ల బనానాలు కొన్నాడంట. 5 డజన్ గాట్ స్పాయిల్డ్. ఓకే, సో 5 డజన్ స్పాయిల్ అనే కదా. సో 5/50 అంతే కదా. ఓవరాల్గా 50లో స్పాయిల్ అంటే ఆయనకు 100% లాసే కదా. సో -100% ప్లస్ 2/3 ఆఫ్ ది రిమైనింగ్. ఓకే, సో 2/3 ఆఫ్ ది రిమైనింగ్ ఎంత మనకి ఇక్కడ 2/3 ఆఫ్ ది రిమైనింగ్ అంటే ఎన్ని మిగిలినాయి మనకి ఎంత 45/50 కదా. 2/3 ఆఫ్ ది 45/50 ఎంత కమ్మిందంట సోల్డ్ ఎట్ 20% ప్రాఫిట్ అంటుంది కాబట్టి ప్లస్ అండ్ ద రెస్ట్ ఎట్ 5% ప్రాఫిట్ అంటుంది. రెస్ట్ అంటే ఎంత మనకి ఇంకా 1/3 ఆఫ్ ది 45/50 కదా మిగిలింది. సో ఇదెంత 5% ప్రాఫిట్ అంట. ఓకే, సో ఒక్క ఈక్వేషన్ మీకు వేయడం వస్తే మీకు ఆన్సర్ వచ్చేసినట్లే. సో కట్ చేద్దాం చూడండి. ఇదెంత 2 టైమ్స్ ఎగ్జాక్ట్లీ. సో 5 × -2 అంటే -10%. ఓకే, ప్లస్ 2/3 అంటే దీన్ని జనరల్గా అయితే ఎంత రాసుకోవచ్చు 9/10 రాసుకోవచ్చు కదా. ఓకే, సో 9 9 2 5 10 5 4 20 సో ఎంత 3 4 12 ఇది ఎంత 12% ప్రాఫిట్ కాబట్టి. ఓకే, సో ఇది కూడా ఎంత రాసుకోవచ్చు మనం 9/10. 9/10 అంటే ఇది ఎంత 3 9. ఓకే, సో ఇది 5%. ఇది కట్ చేస్తే ఎంత 2 10 3/2 అంటే ఎంత 1.5 ప్లస్ 1.5%. సో చూడండి ఓవరాల్గా ఎంత -10 + 12 1.5 అంటే ఎంత మిగిలింది 3.5% మిగిలింది. ఇదే 3.5% గెయిన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.